మాస్టర్ తెలుగు టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన సంస్కృతి మన ఆలయం కార్యక్రమానికి స్వాగతం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధన మృత్యోర్ముక్షీయమామృతాత్. పడమట దిక్కున ఉన్న పరమేశ్వరుణ్ణి దర్శించుకున్న వారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అలాంటి దేవాలయాన్ని ఈరోజు దర్శించుకుందాం. ఏలూరు జిల్లాలోనే కాకుండా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కడా లేనటువంటి ఆలయం ఈ శివాలయం. 4 దిక్కుల్లోనూ ఉన్న ఆలయాలు ఉంటాయి, కానీ దక్షిణ ముఖం పడమట ముఖం ఉన్నటువంటి ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి పడమట ముఖంలో ఉన్న దేవాలయం ఈ శివాలయం. పశ్చిమ ముఖంలో ఉన్న ఈశ్వర్ని దర్శించుకున్న వారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఈ ఆలయంలో ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే స్వామివారి ఉత్సవాలే కాకుండా అమ్మవారి పుట్టినరోజు ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయం సుమారు 150 సంవత్సరాల పూర్వమే ఉన్నదని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. ఈ ఆలయంలోని అమ్మవారు ఉత్తరముఖంగా ఉన్నారు. ఉత్తరముఖంగా ఉన్న అమ్మవారిని దర్శిస్తే అష్టైశ్వర్యాలు మరియు ఆయుష్య వృద్ధి కలుగుతుంది. ఈ ఆలయంలోని అమ్మవారి పుట్టినరోజు వేడుకలను ప్రతి సంవత్సరం 7 రోజుల పాటు ఘనంగా చేస్తారు. ఈ వేడుకలు కూడా ఆషాఢ మాసంలోనే ప్రారంభమవుతాయి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో భక్తులు విశేషంగా స్వామివారిని దర్శించుకొని తరిస్తుంటారు. తెల్లవారుజామున 4 గంటల నుండి నిత్యం స్వామివారికి అభిషేకాలు, పూజలు, హోమాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయంలో నవగ్రహాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి.
ఈ ఉదయం 5 గంటల నుంచి అమ్మవారికి పాలాభిషేకం అలాగే పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగును. ఈ కార్యక్రమంలో కూడా వేలాది మంది భక్తులు పాల్గొనడం కూడా జరుగును. కావున ఇంకా టైం ఉంది కనుక ఇక్కడ ఈ శివాలయంలో స్వామివారి యొక్క అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం నిర్వహించేటప్పుడు 100 రూపాయలు రసీదు తీసుకున్నట్టయితే వారి యొక్క గోతనామాలతో తోటి పూజా కార్యక్రమం నిర్వహించబడును. కావున భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఈ స్వామివారు పశ్చిమ ముఖాన్ని వేయించేసి ఉంటారు. పశ్చిమ ముఖం వేయించేసి ఉండటం వల్ల ఈ చాలా అరుదుగా ఉండే శివాలయాల్లో ప్రసిద్ధిగాంచిన శివాలయం. గత 100 సంవత్సరాల చరిత్ర గల శివాలయం ఇది. అలాగే ఈ స్వామివారికి పానమట్టం చుట్టూ నాగేంద్ర స్వామి చుట్టుకుని ఉంటారు. ఈ స్వామివారు చాలా చాలా విశిష్టత గల స్వామివారు. ఈ స్వామివారు మనం ఏమైతే కోరుకున్నామో నెరవేర్చడం జరుగును. భక్తులు కూడా ఈ స్వామివారి మీద అచంచలమైన విశ్వాసంతో ఎప్పుడు కూడా భక్తులు రావడం జరుగును. మన యొక్క ఏవైతే కోరుకున్నామో ఆ కోరికలు నెరవేరుస్తారని భక్తుల్లో ప్రగాఢమైన నమ్మకం ఏర్పడింది. ఓం నమ శివాయ. హర మహాదేవ. శంభో శంకర. వాగర్ధాయ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగదఃపితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. చోడే శ్రీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పత్తేబాద దేవాలయ ధర్మదేవ శాఖ కార్యనిర్వహణాధికారి ఏలూరు. నా పేరు శనగల సురేష్ కుమార్ శర్మ. అలాగే ఈ యొక్క పత్తేబాద శివాలయం ఒక 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా చాలా విశేషంగా చరిత్రగా గొప్ప వైభవంగా జరిగింది. అంతేకాకుండా మనకి మొత్తం ఈశ్వరుడు యొక్క ముఖాలు 5 ముఖాలుగా చెప్పబడ్డాయి. తత్పురుషము, అఘోరము, సజ్జోజాతము, వామదేవము, ఈశాన్యం. ఈ 5 ముఖాల్లోకి కూడా పశ్చిమ ముఖం చాలా విశేషంగా చెప్పబడింది. ఎందుకయ్యా అంటే మనం భగవంతుని ఏదన్నా కోరుకుంటే తప్పకుండా కోరిక నెరవేరాలి. ఆ కోరిక నెరవేరాలి అంటే ఈ 5 ముఖాల్లోకి కూడా పశ్చిమ ముఖంగా ఉన్న దేవాలయంలో మనం దర్శనం చేసుకుని స్వామివారిని తలుచుకుంటే తప్పకుండా కోరికలు తీరుస్తారట స్వామివారు. ఆ విధంగా మనకి ఈశ్వరు గురించి కూడా చెప్పుకోవాలి అంటే ఒకానొక సందర్భంలో పార్వతీ అమ్మవారిని లక్ష్మీదేవి సరస్వతి అమ్మవారి ఇద్దరు కూడా హేళన చేస్తూ మాట్లాడారట. ఎందుకనయ్యా ఈ విష్ణుమూర్తి ఏమో అలంకారం చేసుకొని వైకుంఠంలో ఉంటాడు, అలాగే బ్రహ్మదేవుడేమో చక్కగా తలరాతుల రాస్తూ కూడా చక్కగా బ్రహ్మలోకంలో ఉంటాడు, కానీ ఈశ్వరుడు ఎప్పుడు కూడా గోచిగుడ్డ కట్టుకొని విభూతి రాసుకుంటూ శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు, ఎప్పుడు సింహాసనం మీద కూర్చోడని చెప్పి హేళన చేస్తూ మాట్లాడారట. అప్పుడు పార్వతీ అమ్మవారు చాలా బాధపడిందట. ఎందుకంటే ఏ భర్త అయినా సరే అంటే కోపం వస్తున్న భార్యకి చాలా బాధపడి ఈశ్వరుని అడిగితే అప్పుడు ఈశ్వరుడు ఒకే ఒక్క సమాధానం చెప్పాడట. ఏమని అంటే పొడుగువాడు ఉంటాడు, పొట్టివాడు ఉంటాడు, వంకరగా ఉన్నవాడు ఉంటాడు, గూనిగా ఉంటాడు, సన్యాసిగా అందరూ ఉంటారు కదా. ఇంతమంది ఇన్ని చోట్లకి ఉన్నంత కాలం అన్ని చోట్లకి తిరుగుతారు, ఎవరు కూడా శ్మశానానికి అంటూ రారు కదా. కానీ మనిషి కాలం చేసిన తర్వాత శ్మశానానికి వచ్చి వాళ్ళతో వచ్చిన బంధువులు, కొడుకులు, కూతుర్లు, అల్లుళ్ళు, మనవలు మా అందరూ కూడా వాడిని దహనం చేసి వెళ్ళిపోతూ ఉంటే ఆ జీవుడు బాధపడుతూ ఉంటాడు. అయ్యో వీళ్ళందరితో నమ్ముకొని ఉన్నాను కానీ నన్ను ఇక్కడ ఎవరు కూడా పట్టించుకోవట్లేదని చెప్పి బాధపడుతూ ఉంటే అక్కడ ఉన్న ఉగ్రభూతాలన్నీ కూడా వచ్చి మీద పడిపోతూ ఉంటే నేను కూడా అక్కడ లేకపోతే చచ్చిన వాళ్ళు 1000 మార్లు చచ్చిపోతారని చెప్పి అక్కడ ఉన్నాను పార్వతి అని చెప్పి ఆ ఈశ్వరుడు చెప్పారట. ఆ మాటకి దేవతలందరూ కూడా మాట మాట్లాడకుండా అలా ఉండిపోయారట. అంటే మనిషి ఉన్నప్పుడు చూడడం వేరు, మనిషి లేనప్పుడు కూడా చూడడం వేరు. ఈశ్వరుడు మనిషి ఉన్నప్పటి నుంచి కూడా లేని తర్వాత కూడా ఆ జీవుణ్ణి కాపాడుతూ ఉంటాడు. అందుకనే వాగర్ధాప సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగదఃపితరో వందే పార్వతీ పరమేశ్వరు. మామూలుగా అయితే ఒక బిడ్డలకి తల్లి తండ్రి ఉంటారు, కానీ జగత్తుకే తల్లి తండ్రి అయినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే పార్వతీ పరమేశ్వరులు. కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరుడికి కార్తీక మాసంలో అత్యంత వైభవంగా చక్కగా జ్వాలా తోరణాలు, అలాగే శివ కళ్యాణాలు, లింగోద్భవ కళలు, అభిషేకాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఆ ఈశ్వరు యొక్క అనుగ్రహం కూడా ఉండి ఎటువంటి ఘోరానైనా సరే, ఇప్పుడు యముడి దగ్గరికి వెళ్ళడానికి 12 ద్వారాల్లో మనకి అగ్ని ద్వారం అని చెప్పి ఒకటి ఉంటుంది. జ్వాలా తోరణంలో ఆ తోరణం ఎవరైతే ఆ గడ్డిని తగలబెట్టినప్పుడు అది దాటుకుంటూ వెళ్తారో ఈశ్వరుడితో పాటు ఆ అగ్ని బాధ లేకుండా ఆయురారోగ్యైశ్వర్యాలతో ఉంటారట. అది ఈశ్వరుడు యొక్క సంకల్పం. కాబట్టి అది విశేషంగా ఏలూరులో పశ్చిమముఖంగా మన చౌడేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉంది. కాబట్టి ఎవరైతే ఆ ఈశ్వరుని పశ్చిమముఖంగా ఉన్నటువంటి ఈశ్వరుని తలుచుకొని నిత్యము కూడా పూజలు చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఆ ఈశ్వరు కలగజేస్తారని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. అలాగే ఈ ఆలయ ధర్మకర్త మండలి ఈవో గారు నల్లూరి సతీష్ కుమార్ గారు, పత్యాబాద చౌడేశ్వర రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం దేవాలయ ధర్మదేవ శాఖ కార్యనిర్వాహకారి ఏలూరు. ఓం నమః శివాయ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ
త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమః శివాయ. నా పేరు శనగల సురేష్ కుమారు. పత్తేబాద శ్రీ చౌడేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం ఆలయ అర్చకులు కొడమంచిలి లక్ష్మణరావు గారు. ఈ ఆలయం 1934వ సంవత్సరానికి పూర్వం ప్రతిష్ఠ చేయబడినది. ఈ ఆలయమునకు స్వామివారు పశ్చిమముఖముగా ఉండి పానపట్టం 4 వైపులా చుట్టూరా నాగేంద్ర స్వామివారితో ఉండటం చాలా విశేషం. ఈ యొక్క పశ్చిమముఖంగా ఉండటం వలన స్వామివారికి రుద్రాభిషేకములు జరపబడును. ప్రతిరోజు 365 రోజులు కూడా భక్తుల యొక్క గోత్రనామములతో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు జరపబడును. అలాగే ఈ నెల 24వ తారీఖు ఆషాఢ బహుళ అమావాస్య. ఈ అమావాస్య రోజున భక్తుల యొక్క గోత్రనామములతో తెల్లవారుజామున చౌడేశ్వరి అమ్మవారికి పంచామృతములతో అభిషేకములు, తదనంతరం భక్తుల యొక్క చేత సామూహిక కుంకుమ పూజలు జరపబడును. ఈ యొక్క కార్యక్రమములు ఆ స్వామివారి అనుగ్రహంతో జరపబడుతున్నవి. అలాగే కార్తీక మాసం 4 రోజులు కూడా భక్తులందరి తెల్లవారుజామున 4 గంటల నుండి భక్తులందరి గోత్రనామములతో మహాన్యాసపూర్వకముగా ఏకాదశ రుద్రాభిషేకములు, లక్ష బిల్వార్చన, జ్యోతిర్లింగార్చన తదుపరి కార్యక్రమాలు జరపబడును. ఈ యొక్క కార్యక్రమములను ఆలయ ఈవో అయినటువంటి నల్లూరి సతీష్ కుమార్ గారు వారి ఆధ్వర్యంలో జరపబడుతుంటాయి. అలాగే ఈ ఆలయ గుమాస్తా గారు మరియు కాబోయే చైర్మన్ మరకా శివయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తులకు ఎవరికి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం చేయించి పశ్చిమముఖంగా ఉండటం వలన స్వామివారికి ఎంతో ఈ ఆలయం విశిష్టత కలిగినది. అలాగే ఈ కోరిన ఆయన కూడా భక్తుల కోరికలు నెరవేరినాయని, తమ పనులు పూర్తయినాయని వారంతటి వారే చెప్పడం జరిగినది. ఈ ఆలయం ఎంతో విశిష్ట ప్రాముఖ్యం కలిగినది. ఓం నమః శివాయ. పశ్చిమ దిక్కుగా ఉన్న స్వామివారిని దర్శించుకొని అపమృత్యు దోషాలు పోగొట్టుకుంటున్న భక్తులే కాకుండా విశేషంగా ఎక్కువ మంది భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకొని అష్టైశ్వర్యాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక ఆలయ వైశిష్ట్యంతో మరొక కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.